హాయ్ ఫ్రెండ్స్, ఈ హౌస్ అయితే లాంగ్ నుంచి చూశారు కదా. ఇదైతే 2 BHK హౌస్ అండి. దీనికి వచ్చి ఎలక్ట్రికల్ పాయింట్స్ ఏ విధంగా పెట్టామన్నది మీకు ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను. ఓకే, లెట్స్ మూవ్. ఇదైతే అవుట్డోర్ అండి. ఇది బయట సైడ్ ఫ్రంట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. అయితే బయట వచ్చి మన పాయింట్స్ చూసుకోండి. బయట అయితే ఇక్కడ సీలింగ్ అయితే బయట రాదు రెగ్యులర్గా. సిటీ సైడ్ అయితే అవుట్డోర్లో మనకి సీలింగ్స్ అయితే చేస్తున్నారు, కానీ ఈ విలేజ్ సైడ్ అయితే ఏం చేస్తారంటే మనకి వర్షం పడేటప్పుడు గట్ట ఇటు సైడ్ కూల్గా ఉంటుంది కాబట్టి సీలింగ్ పాడైపోద్ది కాబట్టి ఓన్లీ ఇండోర్లోనే సీలింగ్ చేయిస్తారు. కాబట్టి దీనికైతే సీలింగ్ పాయింట్స్ అయితే మేము లేపలేదండి. బయట 12/8 వేయడం జరిగింది. లోపల చూపిస్తాను ఫ్రెండ్స్. కస్టమర్స్ వచ్చి ఏం చేస్తానంటే ఇంటీరియర్ డిజైన్ ఈ విధంగా చేయిస్తాం అని ముందు చెప్పట్లేదు. ఎలక్ట్రీషియన్కి చెప్పకపోవడం వల్ల పాయింట్స్ అయితే నార్మల్గా రెగ్యులర్ పెట్టే పాయింట్సే పెడుతున్నారు. తర్వాత ఏంటంటే ప్లాస్టింగ్ అయిన తర్వాత డిజైన్ తగ్గట్టు వుడ్ వర్క్ తగ్గట్టు ఏం చేస్తున్నారంటే వుడ్ వర్క్ తగ్గట్టు మళ్ళీ పాయింట్స్ ఎక్స్ట్రా అయితే కటింగ్ చేయిస్తున్నారు. అందుకే మీరు ఏం చేస్తారంటే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, న్యూగా బిల్డింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మీరైతే ముందు పర్ఫెక్ట్గా ఎలక్ట్రికల్ పాయింట్స్ ఎక్కడ ఏం పెట్టించాలనేది మినిమం కొంచెమైనా సరే మీకు అవగాహన ఉండాలండి. ఈ వీడియో అయితే ఎలక్ట్రీషియన్స్ ఉద్దేశించి అయితే చేయట్లేదు, కస్టమర్స్ ఉద్దేశించే చేస్తున్నాం. మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే సీలింగ్ చేయించుకోకపోయినా ఇలా త్రిబుల్ పైప్ రన్ చేయించుకోండి. మీరు త్రిబుల్ పైప్ రన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి దీనికి ఇన్పుట్ అవుట్పుట్ వెళ్ళడానికి ఒక పైపు ఉంటే సీలింగ్ సపరేట్గా ఒక పైపు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే దీనికి మనకి చూసుకున్నట్లయితే టీవీ బోర్డు అండి. ఇది ఇక్కడ టీవీ బోర్డు కానీ పెట్టాం. అయితే ఏమవుతుందంటే ఫ్యూచర్లో వీళ్ళు డిజైన్ ఈ విధంగా చేసుకున్నప్పుడు వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు మనకి ఈ మాత్రం స్పేస్ అయితే మనకి 1 feet and 1.5 feet వచ్చేస్తుందండి. అప్పుడు మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కస్టమర్స్కి. దాని ఉద్దేశం మేము ఏం చేస్తున్నాం అంటే మెయిన్ బోర్డు అయితే ఇక్కడే ఉంటుంది. 4 చాకెట్స్ వస్తాయి. 4 చాకెట్స్కి కూడా కంట్రోల్ ఇక్కడ వస్తుందండి. మనం అక్కడికి వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకునే ప్రాబ్లం ఉండదు. చాకెట్స్ అక్కడ వస్తాయి. ఫైబర్కి, హోమ్ థియేటర్కి, టీవీకి చాకెట్స్ అయితే అక్కడ వస్తాయి, కానీ కంట్రోల్ అయితే ఇక్కడ వస్తాయండి మనకు. దానివల్ల ప్రాబ్లం ఉండదు. మీరు ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేయించుకున్నా సరే ఈ విధంగా పెట్టించుకోవడం వల్ల మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ అయితే రూమ్స్లో ఏ విధంగా పెట్టని చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదైతే ఓపెన్ హాల్ అండి. ఓపెన్ హాల్ అయితే ఇక్కడైతే డైనింగ్ ఏరియా ఇదైతే డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్కి కూడా మనం ఇది ఫ్యూచర్లో అయితే సీలింగ్ చేయిస్తారనే ఉద్దేశంతో పాయింట్ కూడా లేపడం జరిగింది. వీళ్ళైతే సీలింగ్ చేయించమని చెప్పారు, కానీ వాళ్ళు మ్యాక్సిమం 3, 4, 5 years తర్వాత అయినా చేయించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ప్రతిదీ కూడా మీరు సీలింగ్ పాయింట్స్ ముందే పైకి లేపించుకోండి. బోర్డ్స్ కూడా వీలైనంత వరకు 12లో ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే తర్వాత పాయింట్స్ కావాలితే పెట్టడానికి అవ్వదండి, రావండి. బోర్డ్స్ గట్రా కొట్టడానికి అవ్వదు. ఎందుకంటే పుట్టి వరకు పెయింట్స్ అయిన తర్వాత మళ్ళీ మిషన్తో కొట్టే పని అయితే ఉండకూడదు. మీకు ముందే ఇలాగ 12లో వీలైనంత వరకు 12లో ప్రిఫర్ చేసుకోండి మీరు. తర్వాత కిచెన్లో అయితే రెగ్యులర్గా మనం ప్రతి హౌస్కి వేసినట్టుగానే పాయింట్స్ వేయడం జరిగింది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చూడడం వల్ల ఎవరంటే యూజ్ అవుతుంది కాబట్టి. అయితే మనకి కిచెన్లో ఎప్పుడు కూడా కిచెన్కి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. బోర్డు లెఫ్ట్ సైడ్ వేయించుకోండి. లెఫ్ట్ సైడ్ 8 వేయించుకోవడం వల్ల ఫ్రిడ్జ్ ఒకళ్ళు పెట్టుకున్నా సరే మనకి ప్యూరిఫైర్ పాయింట్ అక్కడ వచ్చిందండి, చిమ్నీ పాయింట్ అక్కడ వచ్చింది. ప్యూరిఫైర్కి చిమ్నీకి కూడా ఇక్కడ కంట్రోల్ ఉంటుందండి. ఫ్రిడ్జ్ ఇక్కడ ఉన్నా సరే ప్రాబ్లం ఉండదు అటు సైడ్. నెక్స్ట్ మిక్సీకి రైట్ సైడ్ మనకి దీనికి ఇలా వస్తుంది కాబట్టి వచ్చేస్తుంది కాబట్టి గ్రానైట్కి పైన మనం మిక్సీకి బోర్డు వేయడం జరిగింది. ఇటు సైడ్ తర్వాత ఇక్కడ ఒక లైట్ పాయింట్ ఒకటి కావాలి, కానీ ఈ లైటింగ్ సరిపోద్దని వేయలేదు. మీరు ఎక్స్ట్రా వేయించుకోండి. నెక్స్ట్ అండి మనకి ఇదైతే పూజ గది అండి. పూజ గదికి బయట మనం స్విచ్ చేయడం జరిగింది. పూజ రూమ్లో చాలామంది ఫొటోస్ పెట్టుకున్నప్పుడు ఆ ఫొటోస్ దగ్గర మనకి లైట్ కావాలని అడుగుతారు. కాబట్టి అక్కడ డెఫినెట్లీ ఒక పాయింట్ పెట్టించుకోండి. ఒక ట్యూబ్లైట్ సరిపోద్ది. సీలింగ్ చేయిస్తే సీలింగ్లో ఒక లైట్ కానీ శాండ్లర్ కానీ చిన్న లైట్స్ కానీ పెట్టుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం 6 వేసాం. దీనికి 6 వేసాం. కుదిరితే 8 వేయించుకోండి. మ్యాక్సిమం బోర్డు అయితే పర్ఫెక్ట్గా దానికి సపరేట్ బోర్డు ఒకటి వేయించుకోండి. నెక్స్ట్ అండి బెడ్రూమ్లో చూపిస్తానండి మీకు. మనం వేసేది ఏంటంటే ప్రతి హౌస్కి డెఫినెట్లీ త్రిబుల్ పైప్ రన్ చేయించుకోండి. ఫ్యూచర్లో మీరు సీలింగ్ చేయించుకోకపోయినా పైప్ అనేది ఒకటి లేపేసి ఉంచుకోవడం మంచిదండి. వైర్స్ కూడా జామ్ అవ్వడం అవ్వదు. ఎందుకంటే సింగిల్ పైపు రన్ చేయడం వల్ల జామ్ అవుద్ది వైరు. అయితే దీనికి ఎక్స్ట్రా పుట్ ల్యాంప్ ఉండాలి. అయితే కస్టమైజేషన్ ప్రకారం కొన్ని కస్టమర్ పుట్ ల్యాంప్ అవసరం లేదన్నారు కాబట్టి వేయడం జరగలేదు. మ్యాక్సిమం అయితే వేయించుకోండి, లుక్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఏసీ పాయింట్ అండి. అవుట్డోర్ ఎడ్ సైడ్ ఇన్స్టాల్ చేయడానికి వీలవుద్ది. అది మాత్రం మీరు గుర్తుంచుకొని దాన్ని బట్టి పెట్టుకోండి. ఎందుకంటే
మనకి ఏసీ అయితే అవుట్డోర్ ఇటు సైడ్ ఇన్స్టాల్ చేయడానికి కుదురుతుంది కాబట్టి ఏసీ ఇటు సైడ్ పెట్టడం జరిగింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక బిల్డింగ్ పక్కనే బిల్డింగ్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే పక్క బిల్డింగ్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. కాబట్టి ఏంటంటే బ్యాక్ సైడ్ వీలైనంత వరకు గ్యాప్ ఉన్న ప్లేస్లోనే ఏసీ పాయింట్స్ వేయించుకోండి మీరు. మీ ఎలక్ట్రీషియన్తో కూడా చెప్పి ఈ విధంగా ప్లాన్ చేసి మీరు ముందు ప్రిపేర్ అయ్యి ఆ పాయింట్లు మీకు చెప్పండి. ఎలక్ట్రీషియన్ ఇంకా ఎక్స్ట్రా పాయింట్లు పెడతానన్నా సరే పెట్టించుకోండి. ఎవరి స్టైల్ అది. కాకపోతే మీరు కూడా కొన్ని మీరు కస్టమర్లో ప్రిపేర్ అవ్వ ఉండాలి. ఈ విధంగా చేయించుకోవాలండి. ఎందుకంటే తర్వాత ఎలక్ట్రీషియన్ కూడా ఇబ్బంది అండి. మీరు ఒకసారి చేయించుకున్న తర్వాత ప్లాన్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం, మీకు ప్రాబ్లం. కాబట్టి చెప్తున్నాం. తర్వాత 2-వే బోర్డు అండి. మనకి మ్యాక్సిమం మంచం ఎటు సైడ్ వస్తుందో దానికి తగ్గట్టు మేము 2-వే బోర్డు అయితే పెడతామండి. దీనికి మంచం ఇటు సైడ్ ఫేసింగ్ వేసుకుంటా అన్నారు. చాలామంది ఇటు సైడ్ ఇట్టుకుంటే 2-వే బోర్డు అటు సైడ్ వేయించుకోండి. ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ వేయించుకోండి. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్కి 6 సరిపోద్ది. బయట బోర్డు వేయించుకోండి. లోపల ఎట్టించొద్దు. బాత్రూమ్కి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో లోన్ వేయించడానికి ట్రై చేయొద్దండి. వీలైనంత వరకు బాత్రూమ్ లోపల ఉంది కాబట్టి బయట వేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ గట్రా యూజ్ చేసేటప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. బయటే గ్రేజర్ ఆన్ చేసుకోవాలి. బయట నుంచే లోపల లైట్ కూడా ఆన్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఆ విధంగా పెట్టించుకోండి మీరు. నెక్స్ట్ అండి ఇది చెప్పిన కిందకి ఎల్ షేప్ హాల్ అండి. హాల్లో కూడా మనం త్రిబుల్ పైప్ రన్ చేయడం జరిగింది. హాల్లో మీరు వీలైనంత వరకు త్రిబుల్ పైప్ రన్ చేయించుకోండి. సేమ్ ఇటు సైడ్ రూమ్ అండి. సేమ్ ఇటు సైడ్ రూమ్ కూడా కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా అప్డేట్ చేస్తాం మేము. అయితే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీకు ఈ క్వాలిటీలో మేము ఇవ్వగలుగుతాం. మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ క్వాలిటీ పెంచుతాం. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్ టు సేమ్ ఆ బెడ్రూమ్ లాగే వస్తుంది. 12 వచ్చింది. తర్వాత మంచం ఇటు సైడ్ వేసుకుంటారన్నారు కాబట్టి దీనికి 2-వే బోర్డు పెట్టడం జరిగింది. అయితే దీనికి అవుట్డోర్ ఇటు సైడ్ ఇన్స్టాల్ చేయడానికి అవుతుంది కాబట్టి ఇక్కడ ఏసీ పాయింట్ ఇటు సైడ్ మనం ఫిట్ చేయడం జరిగిందండి. మరిన్ని ఫ్రెండ్స్ మళ్ళీ ఇదే బిల్డింగ్కి మేము ప్లంబింగ్ కూడా చేస్తాం. ప్లంబింగ్ వర్క్ చేసేటప్పుడు కూడా ఆ పాయింట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మాకు ఫస్ట్ వీడియో ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మీకు ఉపయోగపడే పాయింట్స్ మినిమం 1 పాయింట్ అని మీకు యూజ్ అవుద్దండి. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇటు సైడ్ వచ్చిందండి. దీనికి కూడా మేము బోర్డు అయితే బయట వేయడం జరిగింది. బోర్డు బయట వేయడం జరిగింది. మనకి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో బాత్రూంలో బోర్డు గట్ట పెట్టించుకోవద్దండి. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో మాకు షార్టేజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మేము మ్యాక్సిమం బయటే ప్రిఫర్ చేస్తామండి మేము. తర్వాత ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి, ఒక వీడియోలో కంప్లీట్ అవ్వవు. ఇంకా మ్యాక్సిమం మీకైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా ప్లంబింగ్ పాయింట్స్ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే వస్తుందండి. మన ఛానల్ ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. మీరైతే సపోర్ట్ చేయండి. మీకు డెఫినెట్లీ 1 పాయింట్ అని యూజ్ అవుద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.